రాష్ట్రంలోని ఏఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖానాలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. అందులో భాగంగా ఈ నెలలోనే 2000 పల్లె దవాఖానాలను ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఏఎన్ఎంల 2వ మహాసభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసిన 350 బస్తీ దవాఖానాలు సూపర్ హిట్ అయ్యాయన్నారు. ఈ దవాఖానాల ఏర్పాటుతో గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లో ఓపీ తగ్గిందన్నారు. జిల్లాల్లో కూడా బస్తీ దవాఖానాలు పెడుతున్నామని తెలిపారు. ఏదన్నా ఒక ఏఎన్ఎం సెంటర్ పరిధిలో ఎక్కువ ప్రైవేట్లు అయితే కూడా మీరు లైన్లోకి వస్తుందట. ఎక్కడన్నా ఒక ఏఎన్ఎం సబ్ సెంటర్ పరిధిలో అన్ని సి సెక్షన్ అంటే పెద్ద ఆపరేషన్ అయిందనుకో మేము లైన్లో తీసుకుంటున్నాం. నేను అంటే కొంతమంది సార్తో మాట్లాడదామని కూడా చేసుకుంటారు. మంచి ఏదైతే లైన్లోకి వస్తుంది సారు ఏది లేకపోతే లైన్లోకి వస్తుంది అనుకుంటుంది. ఆ పని మాత్రం చేయకండి. మేము వాళ్ళనే మాట్లాడిస్తున్నాం. మేము మంచి ఉన్నోళ్ళేమో శబాష్ అంటున్నా కానీ మాట్లాడలేము. యానం దగ్గర ఎక్కువ ప్రైవేట్లు అయినాయి, ఎక్కువ సి సెక్షన్ అయినాయి అంటే వాళ్ళకి ఏమమ్మా ప్రమీలా బాగున్నావా ఎట్లయిందని అడుగుతున్నారు. అంతేనా? వింటున్నారా మీరు కూడా? అవన్నీ అందరు వింటున్నారా? ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడైనా అసలు ఆరోగ్య శాఖ మంత్రి ఒక ఆశాతో కేంద్రంతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో సమస్యలు చెప్తారు. ఒక ఏఎన్ఎం సర్దిలో